హాయ్ అండి. ఈరోజు నేనైతే కలాకండ్ స్వీట్ చేస్తున్నాను. న్యూ ఇయర్ కదా, దానికోసమని ఈరోజు మేము కలాకండ్ స్వీట్ చేసుకుంటున్నాము. ముందుగా ఇప్పుడే ఈ కడాయి తీసుకొని పాలు పోసానండి. ఇలా పాలు పోసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. పాలు సగం అయ్యే వరకు తిప్పుకోవాలండి. ఇలా పక్కకు అనుకుంటూ ఉండాలండి. మేగడ వస్తూ ఉంటుంది, దాన్ని పక్కకు తీసేయకూడదు. ఇలా కలుపుతూనే ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఆ మేగడ అనేది ఈ పాలల్లో కలుపుకుంటూ ఉంటే మనకి కలాకండ్ చాలా టేస్ట్గా మారుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది తింటుంటే. ఇవ్వండి, కొంచెం కొంచెం పాలు తగ్గుతున్నాయి కదా, చూడండి ఇలా మేగడ ఎలా వస్తుందో. మేగడంతా ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. కొంచెం టైం పట్టుద్దండి, అయినా చాలా స్వీట్ చాలా బాగుంటుంది కలాకండ్ స్వీట్. ఇది నిమ్మరసం అండి. నిమ్మరసం ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు వాటర్ కలుపుకోవాలి. కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా పాలు సగమైన చూసారు కదా, ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయాలండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ నిమ్మరసం యాడ్ చేశాక కొంచెం కొంచెంగా పాలు విరుగుతూ ఉంటాయి. ఇదిగోండి, పాలు ఇలా విరిగిపోయాయి కదా, ఇంకా ఇలా విరిగిపోయాయి కదా పాలు. కొంచెం సేపు తిప్పుకోవాలి ఇలాగే. తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, పాలు బాగా దగ్గరికి అయ్యాయి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, ఒకేసారి వేయకూడదు. అలా యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. వేసేసుకొని తిప్పుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిపోయిందండి. ఇలా దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. ఇంక తీసేసి ఇలా ప్లేట్కి నూనె రాసి పెట్టుకొని వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫైనల్గా కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయిందండి. చాలా సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చూపిస్తూ ఉంటాను మీకు. థ్యాంక్ యూ.